హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ వీడియో నేను పూజ చేసుకోవడం ఎలా అన్నది చూపిందాం అనుకుంటున్నా. ఈరోజు సోమవారం, వారం అన్నమాట. ఫస్ట్ మొత్తం అన్నీ దేవుడి సామాను క్లీన్ చేసేసుకున్నా. ఒక ప్లేట్లో పసుపు వేసుకుని దాంట్లో వాటర్ వేసి కొంచెం గట్టిగా కలుపుకొని పసుపు వినాయకుడిని చేయాలి. పసుపు వినాయకుడిని చేసేటప్పుడు కొన్ని అక్షింతలు వేసుకుని అక్షింతల మీద పసుపు వినాయకుడిని చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ, పసుపుతో చేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని వస్త్రం వేసుకోవాలి. పైన వస్త్రం దూదితో చేస్తాము. నా దగ్గర దూది లేదు, అందుకని చెప్పేసి నార్మల్గా వేసేస్తాను అన్నమాట. దీపారాసన ఉంటుంది కదా, అది వేసేస్తాను. పసుపు వినాయకుడిని చేసిన తర్వాత ఆకులో మందారాకు కానీ ఏ ఆకులు ఉంటే రెండు ఆకులు తీసుకుని ఆకుల్లో వేసుకోవాలి. నేను గౌరమ్మని పెట్టుకుంటాను అన్నమాట. దేవుడి దగ్గర గౌరమ్మకి పసుపు రాసి కొంచెం బాలికగా చేసుకుని గౌరమ్మకి మొత్తం చుట్టూరు పసుపు రాసేసి బొట్లు పెట్టాలి, కుంకుమ బొట్లు. కుంకుమ బొట్లు పెట్టి 3 అర్ధగీతలు పెట్టి 2 కుంకుమ బొట్లు పైన ఒకటి కింద ఒకటి పెడతాను. పెట్టిన తర్వాత గౌరమ్మ మీదే నేను ఎప్పుడు పసుపుతో చేసిన వినాయకుడిని ఉంచుతాను అన్నమాట. ఆ పసుపుతో చేసిన వినాయకుడిని గౌరమ్మ మీద పెట్టి, వినాయకుడు కూడా ఉంటారు నా దగ్గర రాతిది. గౌరమ్మ ఎలా ఉన్నారో అలాగే వినాయకుడికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి వస్త్రం వేయాలన్నమాట.
మొత్తం అన్నిటికి బొట్లు పెట్టేసి అన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట. పూజకి ఇలా రెడీ చేసుకుంటే పూజ అనేది చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాం. ఇప్పుడు పైన ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. వాటికి గంధం రాసి గంధం బొట్లు పెట్టేసి దీపారాధన చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.